ప్రియమైన 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈ రోజు పాఠ్యాంశంలో భాగంగా बदले अपनी सोच इस पाठ के अर्धग्राह्यता प्रतिक्रिया को सीखेंगे। चलिए शुभोदय बच्चों, आज की कक्षा पर सबका स्वागत है। आज हमारा पाठ्यांश है बदले अपनी सोच, पाठ के अर्धग्राह्यता प्रतिक्रिया। देखिए अर्धग्राह्यता प्रतिक्रिया इस सोपान को हम सीखेंगे आज। ఆమె देखिए प्रश्नों के उत्तर बताइए। క్రింది ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు సమాధానములు ఇవ్వండి। संयुक्त राष्ट्र संघ के बारे में बताइए। संयुक्त राष्ट्र संघ माने ఐక్య రాజ్య సమితి। యాక్చువల్ గా ఐక్య రాజ్య సమితి మనకు తెలుసు ఇప్పుడు 1945 సంవత్సరంలో మరి అక్టోబర్ 24వ తారీఖున అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ పట్టణంలో దీన్ని స్థాపించడం జరిగింది। ఎందుకు అంటే ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి మరి అంతర్రాష్ట్రీయ సంస్థ ఒకటి ఉండాలి, దేశాల మధ్య శాంతిని యుద్ధాలు అవి లేకుండా చేయాలన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో దీన్ని స్థాపించడం జరిగింది। इसलिए हम कह सकते हैं कि कई महान आशयों से विश्व शांति के लिए 20वीं शताब्दी में संयुक्त राष्ट्र जैसी अंतर्राष्ट्रीय संघ की स्थापना हुई। अमेरिका के न्यूयॉर्क शहर में 24 अक्टूबर 1945 के दिन इसकी स्थापना हुई। इस प्रकार संयुक्त राष्ट्र संघ की स्थापना हुई है। अब देखिए युगरत्ना के डेट इंपॉर्टेंट है 24 अक्टूबर 1945 में। జీకే బిట్ ఇది ఎవర్ గ్రీన్ బిట్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది। డేట్ గుర్తుపెట్టుకోండి। ఐక్యరాజ్య సమితి స్థాపింపబడినటువంటి సంవత్సరం 24 अक्टूबर 1945 में। दूसरा प्रश्न देखिए, युगरत्ना के सवालों के बारे में अपने विचार बताइए। మరి యుగరత్న శ్రీవాస్తవ్ ఐక్యరాజ్య సమితిలో చాలా ప్రభావవంతమైనటువంటి ఒక చక్కని మెసేజ్ ఇచ్చింది, భాషణ్ మానే స్పీచ్ ఇచ్చింది ఆమె। సో ఆ స్పీచ్ లో ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి నీకేమనిపిస్తుంది? యాక్చువల్ గా ఎవరికైనా ఏమనిపిస్తుంది? युगरत्ना श्रीवास्तव का प्रश्न सचमुच महान है। ऑफकोर्स ले కదా అమ్మాయి ప్రశ్నలు నిజంగానే గొప్పవి అని చెప్పేసి। हर मानव को इनके बारे में जरूर विचारशील बनना है। మరి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నల మీద ఆలోచించాల్సింది। वास्तव में ये प्रश्न हमारे अज्ञान को दूर कर हमारी जिम्मेदारियों को स्पष्ट करने वाले हैं। మరి నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మన అజ్ఞానాన్ని దూరం చేసి మన యొక్క బాధ్యతను స్పష్టీకరిస్తున్నాయి। మన బాధ్యత మన ఏ యొక్క బాధ్యతను కలిగి ఉండాలి అన్నటువంటి దాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి ఆ అమ్మాయి యొక్క ప్రశ్నలు। पाठ के आधार पर वाक्यों का सही क्रम पहचानिए। ये उल्टा फल्टा है, ये वाक्य सीधे क्रम में सही क्रम में पहचानना है। हमें अपनी धरती बचानी होगी। अपने घर को बचा ले, अपनी धरती माँ को बचा ले। हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए। हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था। మన పూర్వీకులు మనకి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి గ్రహాన్ని ఇచ్చారు। ये है पहला वाक्य। और दूसरा वाक्य क्या है? दूसरा है हमें अपनी धरती बचानी होगी। यहाँ देखिए हमें अपनी धरती बचानी होगी, ये है दूसरा वाक्य। और तीसरा वाक्य क्या है? हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए। और चौथा है देखिए यहाँ अपने घर को बचा ले, अपनी धरती को बचा ले, ये है चौथा वाक्य। हमें यह क्या लिखना है? ये दूसरा है और ये तीसरा है, ये चौथा है, ये है क्रम। अब अनुच्छेद पढ़िए, इसके आधार पर 3 ప్రశ్న बनाइए। యాక్చువల్ గా మనకి ప్రశ్న ఇచ్చి ఆన్సర్లు రాయమంటారు, కానీ ఇక్కడ ఏం చేశాడు అంటే పారాగ్రాఫ్ ఇచ్చాడు, అనుచ్ఛేదం ఇచ్చాడు, ప్రశ్నలు మనల్ని తయారు చేయమంటున్నాడు। ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి। देखिए कहाँ से आता है हमारा पानी और फिर कहाँ चला जाता है हमारा पानी।
ఎక్కడి నుంచి వస్తుంది మన యొక్క నీరు, అలాగే మరలా తిరిగి ఎక్కడికి వెళ్లిపోతుంది మన యొక్క నీరు. నీరు అనేది ఉంది, మన దగ్గరకు వస్తుంది, మరలా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. హమ్నే కభీ ఇస్కే బారే మే కుచ్ సోచా హై, మనం ఎప్పుడైనా దీనికోసం ఆలోచించామా? సోచా తో నహీ హోగా షాయద్ పర్ ఇస్ బారే మే పడా జరూర్ హై. మనం ఆలోచించకుండా ఉండకపోవచ్చేమో, కానీ దీని గురించి మాత్రం చదవకుండా ఉండి ఖచ్చితంగా ఆ నీటి గురించి నాటువంటి పాఠ్యాంశాలు చదివే ఉంటాం. భూగోళ్ కి కితాబే పడితే సమయ్ జలచక్ర జైసి బాతేం హమే బతాయి జాతి హై. మరి భూగోళ శాస్త్రాన్ని మనం చదివినప్పుడు మనకి భూగోళ శాస్త్రం ఉంటుంది కదా సోషల్, అది చదువుతున్నప్పుడు మరి జలచక్రం గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఆ పాఠ్యాంశాల్లో మనం చదువుతాం. बताते समय सूरज समुद्र बादल हवा धरती फिर बरसात की बूंदें और लो फिर बहती हुई एक नदी और उसके किनारे बसा तुम्हारा हमारा घर गांव या शहर. మనకు తెలుసు కదా సముద్రాల్లో ఉన్నటువంటి నీరు, సూర్యుని యొక్క వేడికి, సముద్రాల్లోను కాలువల్లోను నదుల్లో ఉన్నటువంటి నీరు మరి ఆవిరైపోతుంది, పైకి వెళ్లిపోయి మేఘాలుగా మారుతుంది, తర్వాత మరలా గాలికి చల్లబడుతుంది, మరలా తిరిగి భూమి మీదకి వస్తుంది. ఇలా జలచక్రం అనేది ఏర్పడుతుంది అన్నటువంటి విషయాలను మనం అన్ని కూడా చదువుకుని ఉన్నాం. సో ఏదైతే మరలా జలచక్రం ప్రభావం చేత నదులు ప్రవహిస్తూ ఉంటాయి, ఆ నదుల ఒడ్డునే నీ యొక్క, నా యొక్క, మన యొక్క ఇళ్లు, లేదంటే ఊరు, పట్టణం, ఇవన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లోనే ఉంటాయి. चित्र के दूसरे भाग में यही नदी अपने चारों तरफ का पानी लेकर उसी समुद्र में मिलती दिखाई देती है. మనం ఈ యొక్క జలచక్ర చిత్రంలో చూసినట్లయితే రెండవ భాగంలో ఏమవుతుంది, యహీ నది అప్నే చారోం తరఫ్ కా పానీ లేకర్ ఉసీ సముద్రం మిల్తీ దిఖాయి దేతీ హై. మరి నాలుగు వైపులను వచ్చేటువంటి ఆ నీటిని మరలా తీసుకుని మన నదులన్నీ ఏం చేస్తాయంటే ఆ నలువైపుల నుండి విపరీతంగా ప్రవహించి మరలా సముద్రంలోనివి కలిసిపోతూ ఉండటాన్ని మనం గమనిస్తుంటాం, అది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి జలచక్రం గురించి మనం భూగోళ శాస్త్రంలో చదువుకుని ఉన్నాము. ఇలాంటి అంశాలన్నీ కూడా అందులో ఉంటాయి అని చెప్పి ఇక్కడ మనకు అనుచ్ఛేదం ఇవ్వడం జరిగింది. अब क्या करना हमें अनुच्छेद के 3 प्रश्न बनाना है. अब अनुच्छेद के प्रश्न देखिए. पहला प्रश्न है, जलचक्र जैसी बातें हमें कौन सी किताब पढ़ते समय बताई जाती हैं. మరి జలచక్రం అలాంటి మాటలు మనకి ఏ పుస్తకం చదువుతున్నటువంటి సమయంలో చెప్పబడుతూ ఉంటాయి. दूसरा प्रश्न है, नदी अपने चारों तरफ का पानी लेकर किसमें मिलती दिखाई देती है. మరి నది తన నలువైపులను ఉన్నటువంటి నీటిని తీసుకుని ఎందులో కలవటం మనకి కనిపిస్తూ ఉంటుంది. तीसरा है, हमने किसके बारे में जरूर पढ़ा होगा. మనం దేని గురించి తప్పనిసరిగా చదవాల్సి ఉంది. ये है अनुच्छेद के प्रश्न. अब ये के प्रश्न देखिए. अब ये में देखिए, इन प्रश्नों के उत्तर 3 వాక్యోं में दीजिए. మరి ప్రశ్నలకి 3 వాక్యాల్లో మీరు సమాధానాలు చెప్పండి. पर्यावरण बिगड़ने से क्या हानि होती है. మరి పర్యావరణము, మన వాతావరణం ఏదైతే ఉందో అది కలుషితమైతే లేదా అది పాడైపోతే మరి ఏ హాని మనకి జరుగుతుంది. ఆన్సర్ देखिए, पर्यावरण बिगड़ने से ये हानियां हो सकती है. ఒకవేళ మనం ఉంటున్నటువంటి ఈ పర్యావరణం, మనం కలిగి ఉన్నటువంటి ఈ పర్యావరణం కనుక పాడైనట్లయితే ఏ హానియా, ఈ క్రింది ఇవ్వబడుతున్నటువంటి హాని అనేటివి జరిగేటువంటి అవకాశం ఉంది. पहला, प्राणी मात्र के लिए आवश्यक ऑक्सीजन की मात्रा कम हो जाएगी. ఏదైతే ప్రాణికోటి లేదా ఏదైతే జీవరాశి ఉందో ఆ జీవరాశికి అవసరమైనటువంటి ఆక్సిజన్ యొక్క స్థాయి ఏమవుతుంది, కమ్ హో జాయేగి, తగ్గిపోతుంది. పర్యావరణం పాడైతే మొదటిగా జరిగేది ఏంటంటే ఆక్సిజన్ యొక్క స్థాయి తగ్గిపోతుంది. స్వచ్ఛ ఔర్ సాఫ్ పానీ నహీ మిలేగా. అంతేకాకుండా స్వచ్ఛమైన పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు కూడా లభించదు మనకి. ऋतुएं सही समय पर नहीं आएंगी. అలాగే ఋతువులు కూడా సరైనటువంటి సమయానికి రావు. అంటే ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడాలి, వర్ష ఋతువులో వర్షాలు పడలేదనుకోండి ఏమవుతుంది, అతివృష్టి
పడకపోతే అనావృష్టి వస్తుంది. అదే ఎక్కువగా కురిసేసాయి అనుకోండి అతివృష్టి వస్తుంది. అంటే పర్యావరణం ఎప్పుడైతే పాడవుతుందో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. హమ్కో కయి బీమారియం కా సామ్నా కర్నా పడేగా, మనకి అనేకమైనటువంటి రోగాల బారిన పడేటువంటి ఆపద కూడా పొంచి ఉంటుంది పర్యావరణం కనుక పాడైనట్లయితే. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం పర్యావరణాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. दूसरा प्रश्न देखिए, पर्यावरण संरक्षण में हम क्या योगदान दे सकते हैं? మరి పర్యావరణాన్ని వాతావరణాన్ని సంరక్షించడంలో మన యొక్క మరి సహకారం ఏ విధంగా అందించగలుగుతాము? गंदगी को ना फैलाकर पर्यावरण को साफ रखने में सहयोग देना है. గందగీకో నా ఫైలాకర్ అంటే మురికిని వ్యాపింప చేయకుండా మనం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో సహకారాన్ని అందించాలి. నదీ నాलों में कूड़ा कचरा विषैल पदार्थों को मिलने नहीं देना चाहिए. నదులు కాలువల్లో చెత్త చెదారం వేసి లేదా విష పదార్థాలు అంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి ఆ మురికి నీరు విష కెమికల్స్ తో నిండినటువంటి ఆ నీరుని అది కలవనివ్వకూడదు, నదుల్లో గాని కాలువలో గాని. ఈ విధంగా वाहनों के भीषण शोर और धुएं को कम करना है. మరి వాహనాల యొక్క భీషణమైనటువంటి శబ్దాలు అలాగే వాహనాల నుండి వచ్చేటువంటి పొగలు వీటిని అన్నిటిని కూడా తగ్గించాలి. భూమి జల్ వాయుకు సదా శుద్ధ और साफ रखना है. అలాగే కాకుండా భూమిని నీటిని వాయువు అనే గాలిని వీటన్నిటిని ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే మనం ఇవన్నిటి కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని మనం అందించగలుగుతామో మన పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాం.